మద్యం కుంభకోణంలో అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డేనని భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. మద్యం కుంభకోణంలో తవ్వే కొద్దీ వేలన్నీ తాడేపల్లి వైపే చూపిస్తున్నాయని గంటా అన్నారు. నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి వాడే భాష సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన వ్యక్తిని పరామర్శించడం దేనికి సంకేతమని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఆయన తీరు మారలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉందో దానికి ఒక పూర్తిగానే ఈరోజు జరుగుతుందని చెప్పి అనుకోవచ్చు. ఈరోజు యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది. యాక్చువల్లీ మేమందరూ కూడా ఉదయాన్నే ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. అయితే ఒకసారి మీతో కూడా కొన్ని విషయాలు మాట్లాడి ఆ ప్రోగ్రాంకి వెళ్దామని ఉద్దేశంతో కొంత ఆలస్యమైంది. మరి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన అధ్యక్షుడు మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడ్, ఆయన వ్యవహార శైలి ఏదైతే ఫ్రస్ట్రేషన్ అనేది ఒక పీక్ లోకి వెళ్ళింది. ఆయన ప్రవర్తన మనం ఎంత పరాకాష్ఠలో ఉందంటే నిన్న జరిగిన నెల్లూరు పర్యటన ఒక ఉదాహరణ. మరి రాష్ట్రంలో రాజకీయ పార్టీల నాయకులు పరామర్శలు చేయడం అదేం కొత్త కాదు. ఏదైనా ఒక కార్యకర్తకు అన్యాయం జరిగినప్పుడు లేదా ఒక ఇంపార్టెంట్ సంఘటన జరిగినప్పుడు పార్టీ తరఫున వాళ్ళు పర్యటనలు చేస్తారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎలా వ్యవహరించారు, ఈ రోజు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే ఆయన చేస్తా ఉన్నాడో ఒకసారి మనం గమనిస్తే మరి కేవలం తన పార్టీ మనుగడ ఒక ప్రశ్నార్థకం కావటం, జారిపోతున్న క్యాడరు నాయకులు నిలబెట్టుకోవడం కోసం ఆయన ఎంచుకున్న పంద అనేది తీవ్రంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం. మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఆయన పరామర్శలకు వెళ్లాలంటే గేటుకి తాళ్లు కట్టి లోపల ఉంచిన విషయాలు ఆయన మర్చిపోయాడు. మాకు కూడా తాళ్లు కట్టడం చేతావు, గేట్లు మూసేయడం చేతావు, అవసరం వస్తే ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయడం కూడా మాకు కూడా తెలుసు. కానీ డెమోక్రసీ కరెక్ట్ కాదు. కాబట్టి ఆయన ఎక్కడికైనా ఒక పర్యటనకు వెళ్తానంటే ఈ రోజు 2000 నుంచి 3000 మంది బందోబస్తు ఆయనకి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అక్కడ కావాల్సిన పర్యటనలకి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో చూస్తా ఉన్నాం. గతంలో పర్యటనలో కొంతమంది చనిపోయారు. నిన్న కూడా ఆయన వెళ్ళిన అకేషన్ ఏంటి, ఎవరైతే ఒక మహిళ వరుసకి చెల్లెలైన ఒక శాసనసభ్యురాలని అంత అసలు కనీసం వినటానికి చదవటానికి వీళ్ళని దుర్భాషలాడిన వ్యక్తిని పరామర్శించి, అంతేకాకుండా ఇంకొక అనేక కేసుల్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఇంకొక వ్యక్తిని పరామర్శించారు. వెళ్ళి కూడా ఆయన మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే ఏమన్నా రాజకీయాల్లో తిట్టుకోవడం అనేది సహజం, మీరు కూడా తిట్టండి అని చెప్పడం లేదు. ఇంకొక రకంగా చెప్పడం, ఆయన మాట్లాడిన మాట ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద పెద్దిరెడ్డి గారికి ఏదో జరిగిందంటే ఎప్పుడో చిన్నప్పుడు ఆయన కాలేజ్ రోజులు చదువుకున్న రోజుల్లో ఆయన ఏదో చేశాడంట, దాన్ని దృష్టిలో పెట్టుకుని మిథున్ రెడ్డి అరెస్ట్ చేశాడని. అంటే ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక నిజంగా జరుగుంటే ఆయన చెప్పిన మాట ప్రకారం కూడా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కంబైన్ రాష్ట్రంలో 2 సార్లు అయ్యారు, కొత్త రాష్ట్రంలో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, ఇది 4వ సారి ముఖ్యమంత్రి కావడం. మరి నిజంగా అటువంటి సంఘటన జరిగి ఉంటే ఆయన ఏమైనా చేయాలనుకుంటే ఆ 3 టర్ములు చేయకుండా ఇప్పుడు ప్రత్యేకించి చేశాడంటే ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ఒక వింత పోగొడతో పోతున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏదైతే ఈ మద్యం కేసులు చూస్తా ఉంటే మొత్తం అన్ని వేళ్లు కూడా ఫైనల్ గా జగన్ వైపు చూపిస్తా ఉన్నాయి. ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం. ఒక రోజా, 2 రోజుల, వారమా, 10 రోజుల తప్ప 100% జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మద్యం ఏ కుంభకోణంలో ఆయన కూడా ప్రధాన ముద్దాయి, ప్రధాన దోషి అని తేలడం కూడా 100% కన్ఫర్మ్ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు దాకా అరెస్ట్ చేసిన వాళ్ళందరి పేర్ల గురించి నేను చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ కూడా మా వాళ్ళంతా స్వాతిముత్యాలు. మరి అటువంటి స్వాతిముత్యాల గురించి ఆయన గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. ఒక్కొక్క పేరు చదివాడు, పలాని ఇన్ని రోజులు పెట్టారు, పలానా ఆయన ఇన్ని రోజులు పెట్టారు, పలానా ఆమె మీద ఎట్లా అంటా ఉన్నారు, పలా ఇలా అంటున్నారు అని చెప్పారు. మరి ఒక్కసారి అందరి లిస్ట్ లో ఏది కూడా ఎంపీ గారు చెప్తారు డీటెయిల్డ్ గా. మరి అటువంటి వాళ్ళ చరిత్ర ఏంటి, ఎందుకు అరెస్ట్ అయ్యారు కూడా మర్చిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా శోచనీయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ